ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనిగ్రహ దోషం ద్వారా అనేక రకాలైనటువంటి ఈతి బాధలు కలుగుతుంటాయి. మరి ఈ దోష నివృత్తికి చేపట్టవలసినటువంటి ప్రక్రియలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ షష్ఠి. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని తొలగిస్తుంది. ఈరోజు తిరువారం లేదా శనివారం. శని యొక్క దోషాల నివృత్తికై ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, అన్నదానం ఈరోజు బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 1-2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, మిగిలిన 3-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తుంది. ఈ పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం. అలాగే ఈరోజు వారం కూడా శనివారం కావటం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉండటం ఒక విశేషం. ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ శని ప్రస్తుతం ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు అఖండ రాజయోగాన్ని కలిగించడంలో ఈ శని చాలా సమర్థుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ కోపం ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆహ్లాద సంఘటనలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలని ఆహ్వానింపజేస్తుంది. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో శుభ పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు పంచమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, అయినా ఉపయోగపడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రులు శత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు మెల్లమెల్లగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాది పూజలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి, నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి పరోక్ష నిర్ణయాల్ని సమర్థించగలుగుతారు. వ్యాపారరీత్యా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను నివారించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యక్తుల ద్వారా లబ్ధిని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకి, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉన్నతితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సఖ్యత మాత్రం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు.
వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు పనికి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, నమస్కరించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంకోచాలు వీడిపోతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితి నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. మానసిక వేదనలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. శనిగ్రహ దోషాలు ఉన్నప్పుడు రకరకాల ఈతి బాధలు ఏర్పడుతుంటాయి, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇటువంటి దోష నివృత్తికై ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, ఎటువంటి ప్రయోజనాలు మనం పొందుతామో పరిశీలిద్దాం. జాతకరీత్యా శని బలహీనంగా ఉన్నప్పుడు శని భగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి. శని యొక్క ప్రసన్నం ఉండాలి అంటే జాతకులు కొన్ని నియమాలు పాటించాలి. శని దోషం తొలగాలి అంటే ప్రతినిత్యం వేప లేదా గానుగ పూలతో దంధధావన చేసుకోవాలి. ప్రతి శనివారం సింధూరాన్ని లేదా చందనాన్ని నుదుటిన ధరించాలి. శనివారం నీలం లేదా నలుపు దుస్తుల్ని ధరిస్తే మంచి ఏర్పడుతుంది. వెండి గోలి లేదా నాణాన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకున్నట్టయితే శనివారం మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంటి ద్వారానికి 2 వైపులా మేకుల్ని కొట్టి మామిడి తోరణాన్ని కట్టినట్టయితే శని ప్రీతి ఏర్పడుతుంది. ప్రతి శనివారం నూనెలో మీ ముఖ ప్రతిబింబాన్ని చూసుకుని ఆ నూనెను భూస్థాపితం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇలా 4 వారాలు క్రమం తప్పకుండా చేస్తే శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. గొడుగు, మినుములు, బూడిద గుమ్మడి, చెప్పులు వంటి దానం చేసినట్టయితే కూడా శని యొక్క దోషాలు తగ్గుతాయి. 10 వారాల పాటు ప్రతి శనివారం బెల్లం కలిపినటువంటి పాలను సేవించినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సమీపంలోని ఆలయానికి 40 రోజులకు నిత్య దీపారాధనకు కావలసినటువంటి నూనెను సమర్పించినా కూడా శని ప్రీతి ఏర్పడుతుంది. శివాలయంలో శివుని అభిషేకం కోసం మీ శక్తి కొలది తేనెను సమర్పణ చేసినట్టయితే శని దోషాలు తొలగుతాయి. ఇలాంటి ప్రక్రియల్ని పాటించడం ద్వారా శనిగ్రహ తీవ్రతని, శని దోషాలని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో శనివారం నాడు దక్షిణముఖంగా ఇనుప ప్రమిదలో ఆముదపు దీపాన్ని వెలిగించి నువ్వులతో పూజించడం ద్వారా కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు నల్లటి దారాన్ని, దర్భలని, ఒక ఆవు బొమ్మని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శనీశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రధానంగా ఈరోజు గ్రామదేవతలను దర్శించటం, గ్రామదేవతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఓం దేవసేనాపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుండి బయటపడటంతో పాటుగా మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ గృహంలో సంభవించేటటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి దైవ బలం రీత్యా కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేయాలి? కార్తీక మాసంలో వచ్చేటటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఆ ధ్వజస్తంభానికి ఉత్తర దిక్కులో బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదలో
ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్నే వెంకటేశ్వర స్వామి వారిగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఆర్థిక సమస్యల సుడిగుండం నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవితంలో ఉన్నత స్థితిని పొందటానికి గృహంలో వ్యర్థ సామాగ్రి అవరోధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే చెత్త ఈ యొక్క చెదార సామాను అంతటినీ కూడాను మీరు నిర్ణయించుకున్నటువంటి గదిలో ఎలా ఉంచుకోవాలో కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి వాస్తుశాస్త్రరీత్యా. ఆ నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, చెత్త సామాను గది తలుపుకు తప్పనిసరిగా నల్ల రంగు వేయాలి. గది తలుపు రేకు లేదా ఇనుప తలుపుగా ఉండటం మంచిది. గది తలుపు ఒక రెక్కే కలిగి ఉండటం సర్వత్రా శ్రేయోదాయకం. తలుపు యొక్క ఎత్తు వెడల్పు కూడా తక్కువగా ఉండటం మంచిది. గది కింద సొరుగులు గూళ్ళు ఉంచకూడదు. ఆ గదిలో నీరు అసలు ఉంచరాదు. ఆ గదిలో నివసించడం కానీ నిద్రించడం కానీ అశుభంగా మీరు గుర్తెరగాలి. ఇంటి ఖాళీ స్థలంలో ఆ గదిని గనక నిర్మించినట్లయితే నైరుతి కోణంలో పశ్చిమ దక్షిణ దిశల్లోని గోడలను కలుపుకొని నిర్మాణం చేయవచ్చు. భూఖండంలోని నైరుతి మూలలో అనిష్ట శక్తులు విరివిగా కూడి ఉంటాయి కాబట్టి చెత్త గదిలో అయినా ఆ మూలను ఖాళీగా ఏమాత్రం ఉంచకూడదు. ప్రతిరోజు ఉపయోగించినటువంటి ఇనుప సామాను, ఇనుప పనిముట్లు లేక ఉపకరణాలు, చాకులు, కత్తెరలు, తోట పని సామాను వంటివి కూడా ఈ గదిలోనే ఉంచాలి. ఈ గదిలో ఎంత ఎక్కువగా సామాను ఉంచితే అంత మంచిది. ప్రతి మూలలోనూ సామాను నింపవచ్చు. ఈ గదికి ఆగ్నేయం, ఈశాన్య దక్షిణ దిశల్లో ద్వారం మాత్రం ఉండకూడదు. ఒక రెక్క తలుపు ఇంటిలోని ఇతర ద్వారాల ఎత్తు కంటే తక్కువగా ఉండటం చాలా మంచిది. కిటికీలు పశ్చిమ దిశలో ఉంచినా పర్వాలేదు. గది గోడలకు రంగు నీలం లేదా గోధుమ రంగు వేయటం కానీ, తెలుపు పసుపు రంగులు పనికిరావు అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గది నేల గచ్చుకి ఎప్పుడూ కూడా పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఈ గదిని ఎప్పుడూ కూడా అద్దెకివ్వటం, ఎవరైనా నిద్రించడానికి ఉపయోగించటం, అనేక కార్యకలాపాలు చదువుకోవటం ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగించకూడదు. మిట్ట మధ్యాహ్నం, అసుర సంధ్య వేళ, రాత్రి వేళ ఈ గదిలోకి మాత్రం వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అలా వెళ్ళటం చేత మీ శరీరం బరువెక్కి కొంత అనారోగ్యం కలగటానికి కూడా వాస్తుశాస్త్రరీత్యా ఆస్కారం ఉంటుంది. కాబట్టి గుండెలో బరువు వంటి అనారోగ్యాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లు కానివ్వండి, ధనం కానివ్వండి, అలంకార సామాగ్రి కానివ్వండి ఈ గదిలో మాత్రం ఎప్పుడూ ఉంచకూడదు. ఈ గదిలో దేవుని పటం ఉంచటం, అగరబత్తీలు వెలిగించటం అనేటువంటివి చేయకూడదు. ఈ గదిలో శుభకార్యాలు అనేటువంటివి కూడా చేయకూడదు. ఈ చెత్త చెదారం సామాగ్రినంతా కూడాను ఉంచేటువంటి గది ఇటువంటి నియమబద్ధమైనటువంటి ప్రభావాలు ఆచరించినట్లయితే సర్వత్రా ఆ గృహంలో అందరూ కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఆస్కారం ఉంటుంది. పనికిరాని వ్యర్థ సామాగ్రిని ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్పేసి ఆలోచన చేయండి. తప్పనిసరిగా
అవి వాడటానికి ఉపయోగపడతాయేమో ఎప్పటికైనా అనుకున్నవి మాత్రమే ఇంట్లో ఉంచండి. వీలైనంత వరకు పనికిరాని సామాను అని కనుక ఉన్నట్లయితే వాటిని మీ ఇంట్లో నుంచి బయట పారేయటమో లేక అమ్మివేయటమో లేక మనం భోగి మంటలప్పుడు సహసిద్ధంగా వాడతాం కదా, ఆ మంటల్లో పడేయటం చేయటం చాలా ఉత్తమోత్తమము అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తు శాస్త్రంలో పరిశుభ్రత అనేటువంటిది ముఖ్యమైనటువంటి విశేషాంశంగా గుర్తిరగాలి. ఇంట్లో అయినా సరే సామాను సర్దుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ సామాను అక్కడ పడేయకుండా చాలా జాగ్రత్తగా ఏ సామాను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటువంటి అలవాటు ప్రతి గృహిణి గనక అలవాటు చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆ బొమ్మలతోనూ ఆ ఆట సామాగ్రితోనూ ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా కూడా పడేస్తూ ఉంటారు. ఆ కార్లు, చిన్న చిన్న బొమ్మలు, ప్లేన్స్ ఇట్లాంటివన్నీ ఆడుకుంటూ ఉంటారు. అవి కూడాను చెత్తా చెదరంగా తయారైపోతాయి. అందుచేత ఆ బొమ్మలన్నిటికీ కూడాను ఒక బాక్స్ చక్కగా ఇంట్లో ఒక మూల ఉంచటం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విశేషం. ఇంట్లో పరిశుభ్రత లక్షణాలు మీకు ఆర్థికంగా పురోభివృద్ధిని కలిగించడానికి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే మీ గృహంలోని పూజా మందిరంలో కూడా ప్రతి బుధవారం కూడాను మీరు వెలిగించినటువంటి సాంబ్రాణి కడ్డీలకు కానివ్వండి, ఆ ధూపం వేసినప్పుడు ఆ ధూపానికి ఎక్కువగా బూజు పట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ బూజును కూడాను బుధవారం తీసేసి చక్కగా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కోసం పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. శని సహజ సిద్ధంగా అనేక రీతుల్లో బాధిస్తూ ఉంటాడు. ఈ నల్ల తుమ్మ చెట్టు అని చెప్పేసి ఉన్నది. ఆ నల్ల తుమ్మ చెట్టుని ఆవహించి ఉంటాడు శనివారం నాడు. మీరు నల్ల తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నల్లటి గుడ్డతో ఆ చెట్టు మొదలు గనక చుట్టేసి పచ్చి ఆవు పాలని ఆ చెట్టు వద్ద పోసి గనక మీరు గనక వచ్చినట్లయితే, అంతేకాకుండా వీలైతే 3 ప్రదక్షిణాలు కూడా చేయండి. అలా గనక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి త్వరగా జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.